ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. రామచంద్ర ప్రభువు యొక్క మర్యాద పురుషోత్తమత్వాన్ని మనం నిన్న నుంచి ప్రారంభించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు రెండవ భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. నిన్న మనం రామచంద్రమూర్తి యొక్క భ్రాతృ ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అయితే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం రేపు అనేటువంటి విషయాన్ని అందరికీ చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. కానీ మరుసటి రోజు ఈ లీల నాటక తెరపడింది. నాటకాన్ని అంటే కపట నాటకానికి మారిపోయింది. అది చూసారా? రాముడికి గనక అక్కడ అభిషేకం జరిగితే రావణాది రాక్షసుల సంహారం జరగదు. అందుకని మందర ద్వారా కైకేయిని ప్రోద్బలం చేయించి వరాలు కోరించి అడవులకు పంపించేటటువంటి పని పక్క రోజు నడిచింది. కైకేయి మాత ఇష్ట ప్రకారం రాజ్యాభిషేకం కాస్త వన గమనానికి మారిపోయింది. సుమంత్రుడి ద్వారా రాముడు పిలిపించబడ్డాడు. రాజభవనంలో ప్రవేశించాడు. కైకేయి మాతతో సంభాషించిన తర్వాత ఆమె వల్ల తండ్రి గారు ఇచ్చినటువంటి వరదాన విషయాలు తెలిసినాయి. అప్పుడు అలా తెలిసినా కూడా అత్యంత ప్రసన్నుడుగానే ఉన్నాడు రాముడు. దీన్నే స్థితప్రజ్ఞత్వం అంటారు. ఆ తర్వాత కౌసల్యమాత దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర సెలవు తీసుకోవడానికి వెళ్ళినటువంటి వేళలో కొన్ని సంభాషణలు జరిగినాయి. రాముడు కైకేయిని గురించి కానీ భరతుడి గురించి కానీ విరుద్ధమైనటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలా తల్లి దగ్గర. పైగా భరతుని యొక్క మహాత్యాన్ని ప్రశంసిస్తూ తల్లికి ధైర్యం చెప్పాడు. అమ్మా, నా తమ్ముడు భరతుడు నాలాగనే నిన్ను సేవిస్తాడు అని పలికి అదే సమయంలో సీతను కూడా అయోధ్యలోనే ఉండమని నచ్చ చెబుతూ ఉంటాడు. సీతాదేవి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. భ్రాతృపుత్ర సమౌ చాపి ద్రష్టౌయౌ చ విశేషతః త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ అంటాడు రాముడు. సీత, నా సోదరులైనటువంటి భరత శత్రుఘ్నులు నాకు ప్రాణాల కంటే కూడా అత్యంత ప్రియతములు. కాబట్టి నీవు వాళ్ళని నీ సోదరుల వలె పుత్ర సమానంగానే కాకుండా అంతకంటే ఎక్కువగా చూసుకోవాలి అన్నాడు సీతాదేవితో. ఈ వన గమన సమాచారం విన్నాడు లక్ష్మణుడు. ఆదిశేషుడు అంశతో పుట్టినవాడు. తీవ్రమైనటువంటి దుఃఖం క్రోధం రెండూ వచ్చినాయి. రాముడు లక్ష్మణస్వామి యొక్క దుఃఖ క్రోధాలని నీతిపూర్ణమైన ధర్మ పరిపూర్ణమైనటువంటి అత్యంత మధుర కోమల వచనాలతో శాంతింపజేశాడు. ఆ తరువాత తాను కూడా అడవులకు వస్తానని చెప్పినప్పుడు రాముడు అన్నాడు, నచ్చ చెప్తూ అక్కడే ఉండి కౌసల్యామాతకి సుమిత్రామాతకి తండ్రికి సేవ చేస్తూ ఉండమన్నాడు. అప్పుడు చెప్పిన మాట, స్నిగ్ధో ధర్మరతో ధీరగం సతతం సత్పథే స్థితః ప్రియ ప్రాణపయో వస్యో
విజేయశ్చ సఖాజమే అంటాడు. లక్ష్మణ, నువ్వు నా స్నేహితుడివి, అంతేకాదు ధర్మపరాయణుడివి, ధీరుడివి, సన్మార్గంలో చరించేటటువంటి వాడివి, నాకు ప్రాణసమ ప్రియుడివి, నా ఆజ్ఞా పరిపాలకుడివి, అంతేకాదు నా సఖుడవు కూడా నువ్వు అన్నాడు. అందువల్ల నా మాట విని ఇక్కడే ఉండు అన్నాడు. ఎంతగా నచ్చజెప్పినా లక్ష్మణుడు తన ప్రేమతో నిండిన పట్టుదలను విడవకపోయేసరికి రాముడు సోదరుణ్ణి తనతో తీసుకువెళ్ళటానికి ఒప్పుకున్నాడు. వనవాస కాలంలో కూడా రాముడు లక్ష్మణుడికి సీతకి సుఖాన్ని చేకూర్చాలనే ప్రయత్నిస్తూ ఉండేవాడు. సేనా సహితంగా భరతుడు చిత్రకూటానికి వచ్చాడు రాముడిని తీసుకువెళ్ళటానికి వెనక్కి. రాముడి పట్ల ప్రేమ కారణంగా లక్ష్మణస్వామి క్రోధంతో భరతుడిని గురించి అనరాని మాటలు అన్నాడు. అన్నయ్య, ఈ భరతుడు మనల్ని ఇక్కడే క్షేమంగా ఉంచటానికి కూడా ఒప్పుకోవటం లేదు, అందుకని ససైన్యంగా మన మీదకు వచ్చాడు అన్నాడు. అప్పుడు రాముడు భరతుని గురించి అన్నటువంటి మాటలు చూడండి. ధర్మమర్థంచ కామంచ పృథివీం చాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అన్నాడు. లక్ష్మణ, నేను యథార్థంగా నా ఆయుధాల మీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాను. నేను ధర్మకామాలనే కాదు, యావత్ పృథ్వీ మండలాన్ని కూడా మీకోసమే కోరుకుంటున్నాను, అంటే తమ్ముళ్ళ కోసమే కోరుకుంటున్నాను. లక్ష్మణ, నేను రాజ్యాన్ని కూడా సోదరుల యొక్క భోగ్య సామాగ్రిగా వారి సుఖ సంతోషాల కోసమే కోరుకుంటున్నాను. వినయశీలుడైనటువంటి ఓ సోదర, భరతుణ్ణి, నిన్ను, శత్రుఘ్నుణ్ణి విడనాడి నాకు లభించే భోగాలలో అగ్నిపడుగాక అని అన్నాడు. అంటే మండిపోవుగాక. నా వన గమన వార్త విన్న వెంటనే భరతుడి యొక్క హృదయం స్నేహ సంభరితమైపోయిందని నాకు తెలుసు అన్నాడు. ఎక్కడో ఉన్నాడు భరతుడు, ఎక్కడో ఉన్నాడు రాముడు. అదే వాళ్ళ యొక్క భ్రాతృప్రేమ. భరతుడి యొక్క ఇంద్రియాలు శోక వ్యాకులమైపోయినాయి కాబట్టే అతడు నన్ను చూడాలని వస్తున్నాడే కానీ నన్ను దాడి చేసి చంపి రాజ్యాన్ని అకటంకం చేసుకోవటానికి రావటం లేదు. ఇది ఈ ఘట్టంలో రాముడు అంటాడు ఇంకా, లక్ష్మణ, భరతుడు మనసా కూడా నాకు వ్యతిరేకంగా ఏ పని చేయడు. ఒకవేళ నీకే గనక రాజేచ్ఛ ఉంటే భరతుడితో చెప్పి నీకు రాజ్యం ఇప్పించేదా అన్నాడు. కళ్ళు తిరిగిపోయినాయి లక్ష్మణస్వామి, సిగ్గుతో తలకాయ వంచాడు. అంటే లక్ష్మణస్వామికి భరతుడి మీద ఉన్నటువంటి సందేహం అంతా రాముడి యొక్క ఈ మాటలతోటి దూరమైపోయింది. ఆ తరువాత భరతుడు వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద వ్రాలిపోయినప్పుడు రాముడు సోదరుణ్ణి లేవదీసి గాఢంగా కౌగిలించుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని శిరస్సును ఆఘ్రాణించి ఆదరంగా కుశల సమాచారాలన్నీ అడిగాడు. సోదరా భరత, ఏమిటయ్యా వల్కలాలు జటాజూటం ధరించి నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. ఆ తరువాత భరతుడు రామచంద్రమూర్తిని అయోధ్యకు తీసుకువెళ్లాలని విశేష ప్రయత్నం చేశాడు. భరతుడి యొక్క రాముడి యొక్క ప్రేమని, వ్యవహారాలని తిలకించిన వాళ్ళందరూ పులకించిపోయారు. చిట్ట చివరికి భరతుడు తన అన్నగారు తన యొక్క శపథం నుండి తప్పుకోడని తెలిసి పాదుకలను ప్రసాదించమని యాచించాడు. భరతుడి యొక్క ప్రార్థనను మన్నించి రామచంద్రుడు భరతుడు తెచ్చినటువంటి పాదుకల మీద తన పాదాలు ఒక్కసారి పెట్టి ఆ పాదుకలనిచ్చి పంపించాడు. అంతే తప్ప రాముడు వేసుకొని వచ్చినటువంటి పాదుకలని మాత్రం భరతుడు తీసుకువెళ్ళాల. పట్టాభిషేకం చేసుకోబోయే వ్యక్తి ధరించే పాదుకలు వేరే ఉంటాయి, ఆ పాదుకలు తెచ్చాడు. తాను వచ్చేటప్పుడు వాటి మీద రాముడి యొక్క పాదాలు పెట్టాడు. అధిరారోహ్య పాదుకేచ అని శ్లోకం కూడా ఉంది అక్కడ.
ఆ పాదుకలు ఇచ్చి పంపించాడు. భరతుడు ఆ పాదుకలను ఏం చేశాడు? తన శిరస్సు మీద పెట్టుకొని శత్రుంజయము అనేటువంటి ఏనుగునెక్కి తీసుకువెళ్ళాడు. ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి సర్వకార్యాలు వాటికి నివేదిస్తూ రాజ్యపాలన చేశాడు 14 ఏళ్ల పాటు. తాను కూడా మునివేషాన్ని ధరించాడు. అయోధ్యకు వెళ్లడం ఇష్టం లేక అయోధ్యకు దగ్గరలో ఉన్నటువంటి నంది గ్రామంలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత సీతాపహరణం జరిగింది. అత్యంత దారుణ భయంకరంగా రామరావణ యుద్ధం జరిగింది. అక్కడ ఓ రోజు రావణుడి యొక్క శక్తి లక్ష్మణస్వామిని మూర్ఛితుణ్ణి చేసింది. అప్పుడు రాముడు విలపించిన తీరు గనుక చూస్తే రాముడికి లక్ష్మణస్వామి మీద ఎంత ప్రేమ ఉందో వ్యక్తం అవుతుంది. యథైవ మాం వనం యాంతమనుయాతి మహాద్యుతి అహమప్యనుమాయాస్యామి తథైవనం యమక్షయం అని అంటాడు. మహా తేజస్వి అయినటువంటి ఈ లక్ష్మణుడు నేను అడవులకు వచ్చే సమయంలో నన్ను అనుగమించి వచ్చినట్లుగా నేను ఇతడితో కలిసి ఇప్పుడు యమలోకానికి వెళ్ళిపోతాను. కపట యుద్ధాన్ని సాగించే రాక్షసులు ఈ రోజున మా లక్ష్మణుడికి ఇటువంటి స్థితికి తీసుకొచ్చారు అని బాధపడ్డాడు. మరొక సందర్భంలో పడికిపోతే లక్ష్మణస్వామి దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవాని అని ఒక శ్లోకం ఉంది. భార్య పోతే మరొక భార్య దొరుకుతుంది, బంధువులు మళ్ళీ దొరుకుతారు, కానీ సహోదరుడైనటువంటి లక్ష్మణస్వామి వంటి సోదరుడు నాకు ఎలా దొరుకుతాడు మళ్ళీ అని ఏడ్చాడు. అది ఆ తర్వాత యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత విభీషణుడు రాముడి పాదాల మీద పడి, రామచంద్ర ప్రభు ఇప్పటిదాకా ఎంతో అలసిపోయినారు యుద్ధం చేసి, కొన్నాళ్ళు నా లంకలో నా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడే ఉండండి అని కోరాడు. అప్పుడు రాముడు అన్న మాటలు చూడండి. ఓ రాక్షసేశ్వర, నేను నీ అభ్యర్థనని అంగీకరించలేకపోతున్నాను. వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు, నువ్వు అడిగినా కూడా రాముడు ఉండలేదు అని. కానీ అక్కడ అయోధ్యలో నా సోదరుడైనటువంటి భరతుడిని తొందరగా చూడాలి అని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. అయోధ్య నుండి చిత్రకూటం వరకు వచ్చి నన్ను వెనక్కి తీసుకువెళ్ళాలి అనుకున్న భరతుడి యొక్క ప్రార్థనను నేను అంగీకరించలేదు. అప్పుడు నేను ఒక మాట ఇచ్చాను, 14 ఏళ్లు పూర్తయిన మరుసటి రోజు నీకు దర్శనం ఇస్తానని. అలా నేను గనక దర్శనం ఇవ్వకపోతే అగ్నిలో పడి ఆహుతి అయిపోతాడు నా భరతుడు. అందుకని నేను ఏమాత్రం కూడా ఆలస్యం చేయటానికి అవకాశమే లేదు అన్నాడు. ఇది కదా ఒకానొక సమయంలో అయోధ్య నగరాన్ని రాముడు పరిపాలిస్తూ ఉన్న కాలంలో జరిగింది. ఇది ఉత్తర రామాయణంలో ఉంటుంది, ఉత్తరకాండలో. లవణాసురుడి యొక్క అత్యాచారాలకి భయపడిపోయినటువంటి ఋషులు ఆ లవణుణ్ణి అంతం చేయమని రాముణ్ణి ప్రార్థించారు. సభలో రాముడు ఒక ప్రశ్న వేశాడు. ఈ లవణాసురుణ్ణి చంపటానికి ఎవరు వెళతారు అన్నాడు. భరతుడు వాడిని అంతం చేయటానికి సిద్ధమైనాడు. అప్పుడు శత్రుఘ్నుడు అన్నాడు, ప్రభు, సోదరుడు భరతుడు ఎన్నో కార్యాలు సాధించాడు ఇప్పటి వరకు, మీకోసం మహా కష్టాలు సహించాడు, పైగా అతడు నాకంటే పెద్దవాడు, సేవకుడైనటువంటి చిన్నవాడిని నేనుండగా అన్నయ్యకి శ్రమ కలిగించడం అనేది ధర్మం కాదు కదా, అందుకని నాకు అనుమతి లభించాలి అన్నాడు. అప్పుడు రాముడు శత్రుఘ్నుడికి అనుమతి ఇచ్చి అక్కడి రాజ్యాన్ని కూడా నువ్వే శాసించాలి అని కండిషన్ పెట్టాడు. నా ఆదేశాన్ని తిరస్కరించకూడదన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడికి రాజ్యాభిషేక విషయం మాత్రం నచ్చల. ఎందుకని అన్నయ్యని విడిచిపెట్టి ఉండాలిగా. చాలా పశ్చాత్తాపడ్డాడు.
కానీ దాన్ని రామాజ్ఞగా భావించాడు, దాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఆ విధంగా వచనబద్ధుణ్ణి చేసి అతడికి ఇష్టం లేకపోయినా కూడా తమ్ముడికి రాజ్య సుఖాన్ని ప్రసాదించడం రామచంద్రమూర్తి వంటి అన్నయ్యకు మాత్రమే అర్హమైనటువంటి కార్యం కదా. ఆ తర్వాత ఒకానొకప్పుడు ప్రతిజ్ఞాబద్ధుడు కావడం వల్ల సోదరుడైనటువంటి లక్ష్మణుని కూడా పరిత్యజించవలసి వచ్చింది. ఆ వియోగం భయంకరమైనది, మామూలుది కాదు. అంటే ధర్మపురుషుడు యమధర్మరాజు మారు వేషంలో వచ్చాడు రామచంద్రమూర్తి దగ్గరికి. అప్పుడు కండిషన్ పెట్టాడు ఆయన, రామ, నువ్వు నేను మాట్లాడుకునేటప్పుడు ఎవ్వరూ లోపలికి రాకూడదు, అలా ఎవరైనా గనక లోపలికి వస్తే అలా పంపించిన వాడికి శిరచ్ఛేదం అన్నాడు. అందుకని లక్ష్మణస్వామిని కాపలా పెట్టాడు ద్వారం దగ్గర. కానీ దుర్వాసో మహర్షి వచ్చాడు. ఇదంతా లీల. లక్ష్మణస్వామి వెళ్ళిపోవాలి అంటే ఏదో ఒక మిష కావాలి. భగవంతుడి యొక్క నాటకం, జగన్నాటక సూత్రధారి కదా ఆయన. ఆ కోపాయుధుడిని చూసి నమస్కరించి, ఒక్క 10 నిమిషాలు ఆగండి, మా అన్నయ్య గారు రాచకార్యంలో ఉన్నారు అని, ఇప్పుడే నన్ను పంపించు, లేదా మీ వంశాన్ని మొత్తాన్ని శపిస్తానన్నాడు. చూసారా, పోతే నేను ఒక్కడనే పోతాను ఇప్పుడు, కానీ ఈ మహర్షి గన కోపం వస్తే వంశం నాశనం అయిపోతుంది, వంశం కంటే నేను గొప్ప కాదు కదా అని ఆలోచించి ఆయన లోపలికి అనుమతించాడు. ఆ నేరానికి లక్ష్మణస్వామికి శిరచ్ఛేదం శిక్ష విధించాల్సి వచ్చింది. కానీ మంత్రులను అడిగినప్పుడు శిరచ్ఛేదము దేశ బహిష్కరణ రెండూ ఒకటే అన్నారు. ఇది వాళ్ళు చెప్పిన మాట. శిరచ్ఛేదం, దేశ బహిష్కరణ రెండు కూడా ఒకటే అన్నారు. అందువల్ల లక్ష్మణుడిని పరిత్యజించాడు రాముడు. అప్పుడు దుఃఖానికి శోకానికి వశుడైపోయాడు. ఒక మాట చెప్పాడు, ఈరోజే నేను భరతుడికి రాజ్యాభిషేకం చేస్తాను, ఆ తర్వాత నేను కూడా అడవులకు వెళ్ళిపోతాను, వేగంగా సామాగ్రులన్నీ సమకూర్చండి, ఆలస్యం కాకూడదు, నేడే నేను లక్ష్మణుడు వెళ్ళినటువంటి స్థానానికే వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు భరతుడు రాజ్యాన్ని నిందిస్తూ, అన్నయ్య, నాకు నీవు వినా పృథ్వీ రాజ్యమే కాదు మరేది వద్దు, కాబట్టి నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు అని ఏడ్చాడు. ఆపై భరతుడి యొక్క వచనానుసారం మధురా నగరం నుండి శత్రుఘ్నుడు కూడా పిలువబడ్డాడు. మానవలీలా నాటకాన్ని సమాప్తం చేసి రామచంద్ర ప్రభు తన సోదర సహితుడై పరమధామానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక విశేషం, ఆదిశేషుడు స్వామి యొక్క పాన్పు, అందుకని ఆదిశేషుడిని ముందు పంపించేశాడు. బెడ్ ముందు వెళ్ళిపోయింది రెడీగా ఉంటానికి. ఆ తర్వాత రాముడు శంఖము చక్రం, ఈ ఇద్దరు భరత శత్రుఘ్నులు వాళ్ళ సహితంగా అవతారం పరిసమాప్తి చేశాడు. శ్రీరామచంద్రుడి యొక్క భ్రాతృ ప్రేమకి ఇది కేవలం ఒక దిగ్దర్శనం మాత్రమే. సోదరుల కోసమే రాజ్యాన్ని స్వీకరించడం, భరతుడికి రాజ్యాభిషేక విషయాలను ఆలకించి పరమానంద భరితుడై తన హక్కును విడిచిపెట్టడం, ఏ కైకేయి కారణంగా తన రాజ్యాభిషేకం ఆగిపోయిందో ఆమెను ఏమాత్రం ద్వేషించకుండా అత్యంత భక్తిభావంతో ఆదరించడం, ఆమెని ముక్తకంఠంతో భరతుడి యొక్క గుణాలను గానం చేయడం, భరతుడి మీద శంకాక్రోధాలు కలిగిన లక్ష్మణస్వామికి నచ్చజెప్పడం, లక్ష్మణస్వామికి శక్తి అనే ఆయుధం తగిలితే తాను కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడటం, అప్పుడప్పుడు సోదరులకి పవిత్రమైనటువంటి ఉపదేశాలు ఇవ్వడం, స్వార్థాన్ని పరిత్యజించి సర్వుల యందు ప్రేమ కలిగి ఉండడం, శత్రుఘ్నుడికి ఇష్టం లేకపోయినా అతడి చేత రాజ్యాన్ని పరిపాలింపజేయటం, లక్ష్మణస్వామి వియోగాన్ని సహించలేక తాను తన తమ్ముళ్లను వెంట పెట్టుకుని పరంధామం చేరడం
శ్రీరామచంద్రుడి యొక్క ఆదర్శ భ్రాతృ ప్రేమ పరిపూర్ణమైనటువంటి కార్యాలన్నింటి నుండి మనం నీతిని గ్రహించాలి అని మీతో మనవి చేస్తూ ఉన్నాను. రామచంద్రుడు అలాంటి వాడు. ఇక రామచంద్రుడికి స్నేహితుడి పట్ల ఎలాంటి మమకారం ఉంది. తమ్ముళ్ళ పట్లనే కాదు, మిత్రుల పట్ల కూడా అత్యంత ప్రేమ చూపించేవాడు, ఆదరం చూపించేవాడు. ఆయన తన మిత్రుల కోసం ఎంత సహకరించినా దాన్ని అసలు మనసులో ఉంచుకునేవాడు కాదు. కానీ తన విషయంలో మిత్రులు చేసినటువంటి చిన్న పనుల విషయంలో కూడా వాళ్ళని అత్యధికంగా ప్రశంసించేవాడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అయోధ్యలో రాముడికి రాజ్యాభిషేకమైన తరువాత వానరులందరికీ సెలవిచ్చి పంపించిన తరువాత ప్రధాన వానరులను తన దగ్గరికి పిలిచి ప్రేమగా చూస్తూ రాముడు అత్యంత మధురమైనటువంటి గొంతుతో అన్నాడు, ఓ వనవాసి వానరులారా, మీరందరూ నాకు మిత్రులు, సోదరులే కాదు, నా శరీర భాగాలు కూడా. ఆపదల నుండి మీరు నన్ను ఉద్ధరించారు. కాబట్టి మీ వంటి శ్రేష్ఠ మిత్రుల కలయిక ఉన్నటువంటి సుగ్రీవరాజు ధన్యుడు. ఇంతేకాదు, అనేక విషయాల్లో రామచంద్రుడు తన మిత్రులతో ప్రేమగా వ్యవహరించాడు. సుగ్రీవాది మిత్రులు కూడా రామచంద్రుడి యొక్క సఖ్య ప్రేమను గురించి పదే పదే మాట్లాడుకునేవాడు. రామచంద్రుని యొక్క ప్రియ వ్యవహారాలకి వాళ్ళంతా ముగ్ధులైపోయి ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ సదా రాముడి కోసం తమ ప్రాణాలను సైతం పరిత్యజించడానికి సిద్ధపడేవాడు. రామభద్రుడు, అతడి యొక్క మిత్రులు ఎంతో ధన్యులు కదా. అంతేకాదు, ఆటవికు జాతిలో పుట్టిన గుహుడు, అటువంటి గుహుడితో స్నేహం చేశాడు. ఎంత గొప్పవాడో చూడండి రాముడు. వానర జాతిలో పుట్టినటువంటి సుగ్రీవుడు, ఆయనతో స్నేహం చేశాడు. రాక్షస జాతిలో పుట్టినటువంటి విభీషణుడితో స్నేహం చేశాడు. అంటే భగవంతుడికి కుల మత జాతి వివక్షలు అనేవి లేనే లేవు. అందరినీ ప్రేమగా ఆదరించేటటువంటి తత్వం భగవత్ తత్వం. ఇక శరణాగత వాత్సల్యం. రామచంద్ర ప్రభువు యొక్క శరణాగత వాత్సల్యం వాల్మీకి రామాయణంలో అనేక ఘట్టాలలో ఉన్నది. రావణాసురుడి చేత అవమానింపబడినటువంటి విభీషణుడు రామచంద్రమూర్తి యొక్క శరణు కోరుకోవటానికి వచ్చాడు. అక్కడ జరిగినటువంటి ఘట్టం భక్తజనుల యొక్క మనస్సుల్లో ఆనంద తరంగాలను ప్రభవింపజేస్తుంది. ధర్మయుక్తంగా, న్యాయ సంగతంగా విభీషణుడు రావడానికి చాలా మంది సందేహించారు. అక్కడ అన్న అయినటువంటి రావణుడు తమ్ముడు చెప్పినటువంటి వచనాలను ఆలకించకపోగా నిండు సభలో విభీషణుణ్ణి కాలితో తన్ని అవమానించాడు. అప్పుడు విభీషణుడు అక్కడి నుంచి నిరాశతో దుఃఖితుడై రామచంద్రుడి దగ్గరకు వచ్చి శరణు కోరుకున్నాడు. ఆకాశంలో నిలబడి తన మిత్రులు, తన మంత్రులు నలుగురితో కలిసి చూశాడు సుగ్రీవుడు. వానరులందరినీ సావధానంగా ఉండమన్నాడు. ఇంతలోనే విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలబడి ఆర్తభావంతో, నేను దురాత్ముడైనటువంటి రావణాసురుడి యొక్క సోదరుణ్ణి, నా పేరు విభీషణుడు. రావణుడి చేత అవమానింపబడ్డ నేను శ్రీరామచంద్రుల యొక్క శరణు కోసం వచ్చాను. సర్వ జీవకోటికి శరణప్రదాత అయినటువంటి రామప్రభువుకి నా యొక్క రాకను గురించి చెప్పండి అని అన్నాడు. అది విని సుగ్రీవుడు వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి రాక్షసుల యొక్క స్వభావాలను వర్ణించి రాముణ్ణి సావధానుని చేస్తూ రావణ సోదరుడైనటువంటి విభీషణుడి యొక్క ఆగమన సమాచారం తెలియజేశాడు. ఆ సందర్భంలో సుగ్రీవుడు అన్నాడు, ప్రభు,
జాగ్రత్తగా పరీక్షించి ముందు వెనకలు ఆలోచించి యథోచిత రీతిగా చెయ్యండి అన్నాడు. అంతేకాదు, రాముడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ సలహాలు అడిగాడు, ఏం చేద్దాం ఈ విషయంలో అని. ఒక్క హనుమంతుడు మాత్రం అన్నాడు, స్వామి, మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను సీతామాత అన్వేషణ కోసం లంకకు వెళ్ళినప్పుడు నన్ను చంపేయమన్నాడు రావణాసురుడు. కానీ విభీషణుడే అడ్డం పడి నా తోకకు మాత్రమే నిప్పట్టిస్తానికి అనుమతించాడు. అందువల్ల నాకు తెలిసినంత వరకు విభీషణుడు నిర్దోషి, యథార్థమైనటువంటి శరణాగతుడిగా నేను భావిస్తున్నాను. ఇక మీ ఇష్టం అన్నాడు. ఈ విధంగా అందరి మాటలు విని రాముడు అన్నాడు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతత్ గర్హితం అన్నాడు. మిత్రభావంతో వచ్చినటువంటి విభీషణుణ్ణి నేను ఎన్నటికీ విడిచిపెట్టలేను. అతనిలో ఏమైనా దోషం ఉన్నా అతనికి ఆశ్రయమేయడం సజ్జనులకు నిందాపాత్రం కాదు. అప్పుడు కూడా సుగ్రీవుడు ఒప్పుకోలే. అప్పుడు సుగ్రీవుడికి నచ్చజెప్పాడు రాముడు. ఒక అద్భుతమైన శ్లోకం, మంత్రపూతమైనటువంటి శ్లోకం ఇది. రాముడు అన్న మాట, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్వ్రతం మమ. ఇది స్వామి చెప్పిన మాట. ఓ వానర గణాధిప సుగ్రీవ, నేనే కోరుకుంటే యావత్ భూమండలంలోని పిశాచ దానవ యక్ష రాక్షసులని అంగుళ్య అగ్రభాగంతో అంతం చేయగలను. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. శత్రువైనా సరే 2 చేతులు జోడించి దీనముగా రామా నేను నీవాడిని అని ఒక్కసారి శరణుజొచ్చి ప్రార్థిస్తే, అభయం వేడుకుంటే దయాధర్మ పాలనం కోసం అతడిని అంతం చేయకూడదు అని అంటూ అద్భుతమైన మాట చెప్పాడు. రామా నేను నీవాడిని అని యాచిస్తూ నన్ను శరణు కోరినటువంటి వాడిని సర్వ ప్రాణుల నుండి కాపాడుతాను అనేది నా వ్రతమయ్యా అన్నాడు. ఓ సుగ్రీవా, నేను ఇతనికి అభయం ఇచ్చాను కాబట్టి నీవు విభీషణుని తీసుకొని రా. ఇతడు విభీషణుడే కాదు, స్వయంగా రావణుడే అగ్గుగాక అన్నాడు రాముడు. అంతే, ఇంకేముంది. రాముడి యొక్క మాటలకి సర్వులు ముగ్ధులైపోయారు. భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారం వెంటనే విభీషణుడు తీసుకొచ్చాడు సుగ్రీవుడు. విభీషణుడు తన మంత్రులతో రామచంద్రుడి యొక్క చరణాల మీద వాలిపోయాడు. భగవన్, నేను నా సర్వస్వాన్ని విడిచిపెట్టి, భార్యాపుత్రులను విడిచిపెట్టి, నా సంపదలు విడిచిపెట్టి మీ శరణం కోరి వచ్చాను. ఇప్పుడు నా రాజ్యం, నా సుఖ జీవనాలన్నీ కూడా మీ అధీనాలే. ఆ తరువాత రామచంద్రుడు ప్రేమభరిత దృష్టి వచనాలతోటి విభీషణుడికి ధైర్యాన్ని ఇచ్చాడు. లక్ష్మణుడి ద్వారా సాగర జలాలను తెప్పించి విభీషణుడికి అక్కడికక్కడే లంకా రాజ్యానికి అభిషేకం చేశాడు. చూసారా? అంటే అంత నమ్మకం. ఇంతేకాదు, వనవాసంలో వాళ్ళు అడవికి వచ్చినప్పుడు మహర్షులందరూ కూడా శరణాగతి చేశారు. వాళ్ళకు మాట ఇచ్చాడు రాముడు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షసులందరినీ నేను అంతం చేస్తాను అని మాట ఇచ్చాడు. అభయం ఇవ్వటం ఆయన యొక్క లక్షణం. మరి ఇంకా రాముడిలో అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. వాటిని గురించి రేపటి రోజు ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం 3వ భాగంలో. అంతవరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉందాం. రామచంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వస్తి.
మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.